అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రముఖ వాస్తు జ్యోతిష్యులైనటువంటి పండితులు శ్రీశైలం గారు ఈ రోజు మనతో ఉన్నారండి. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. గురువు గారు నమస్తే. నమస్కారం. సో ఎలా ఉన్నారు గురువు గారు? చాలా బాగుంది. సో గురువు గారు ఏంటంటే ఇప్పుడు 2024 క్రోధి సంవత్సరం కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్న టైంలో మన తెలంగాణలో తీసుకుంటే బీజేపీ అయినా కావచ్చు, కాంగ్రెస్ అయినా కావచ్చు, బీఆర్ఎస్ అయినా కావచ్చు, సో ఎవరు గెలవడానికి ఉంది అని ఒకసారి మన జానకి రాములను అడిగి తెలుసుకుందాం. బాగున్నాయి వాటి రెండింటి పేరు కూడా. ఒకసారి మీరు ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఉగాది సందర్భంగా శ్రీ కోదినామ సంవత్సరం ఇప్పుడు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరంగా ఎలాగ ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, మన తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరంగా బీజేపీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశంకి, జనసేన పార్టీకి ఎలా ఉందో చూడు ఉభయ రాష్ట్రాల్లో. రెండు రాష్ట్రాల గురించి తీసేసి వెళ్ళిపోయిందా? వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం రాజకీయ పరంగా మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిండండి. చాలా వరకు శాంతియుతంగా నడిచే అవకాశాలు ఉన్నాయి. ఎలక్షన్లు చాలా ఖచ్చితంగా నడిచే అవకాశాలు ఉన్నాయి. కఠినమైన నియమాలు నడిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాత్రం సీతారాముడు వచ్చినండి. మరి జాతక బలంలా భద్రాద్రి సీతారాములు వచ్చిండ్రు, శివుడు పార్వతి వచ్చిండ్రు, రాధాకృష్ణుడు వచ్చిండ్రు. రాజకీయ పరంగా చూడాలంటే మాత్రం హోరాహోరీగా సాగే అవకాశం ఉన్నదండి. ఎలక్షన్లు రాబోయే కాలంలో చాలా వరకు మాత్రం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ పార్టీ మాత్రం హోరాహోరీ సాగే అవకాశం ఉందండి. కానీ మాత్రం బీఆర్ఎస్ పార్టీ కొంచెం వెనుకబడే అవకాశాలు కనబడుతున్నాయండి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. రెండవది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వైసీపీ పార్టీ అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కూడా మాత్రం హోరాహోరీగా సాగే అవకాశం ఉన్నదండి. వైసీపీ పార్టీకి కూడా మాత్రం సరి సమానం వచ్చే అవకాశం ఉందండి. వైసీపీ పార్టీకి అలాగే మిత్రపక్షమైన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీకి సరి సమానం వచ్చే యోగం ఉన్నదండి. చాలా వరకు మాత్రం రాజకీయ పరంగా మాత్రం ఉత్కంఠ స్థాయిలో సాగే అవకాశం ఉంది. ఇటు తెలంగాణలో అయినా అటు ఆంధ్రప్రదేశ్లో అయినా చాలా వరకు మాత్రం ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. కానీ ఆల్మోస్ట్ మాత్రం 100%లో మాత్రం 50-50% గెలిచే అవకాశాలు ఉన్నాయండి. వారైనా సరే వీరైనా ఫలానా పార్టీ అని కాదు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అలాగే అధికార పక్షంలో ఉన్నవారు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నవారు కావచ్చు, సరి సమానం సాగే అవకాశం ఉందండి పార్లమెంట్ ఎలక్షన్లో.